ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నంబర్ 91, లెసన్ నంబర్ 48, బుక్ నంబర్ 4. జాగ్రత్తగా చూడండి. బుక్ నంబర్ 4, పేజ్ నంబర్ 91, లెసన్ నంబర్ 48. ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. ముందుగా వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బిల్ గాట్ ఎ రాఫ్ట్ యాజ్ ఎ గిఫ్ట్. 2 కటింగ్లు. బిల్ గాట్ ఎ రాఫ్ట్ యాజ్ ఎ గిఫ్ట్. హీ లెఫ్ట్ హిజ్ రాఫ్ట్ అట్ ది పాండ్. చూడండి, he left his raft at the pond. He left his raft at the pond. 2 కటింగ్లు. The raft is big. The raft is big. ఇలా 2 కటింగ్లు. Can Bill lift the raft? ఇది క్వశ్చన్. ఇది Can Bill lift the raft? ఈ విధంగా పలకండి. Can Bill lift the raft? The fact is that he can't. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. The fact is that ఇది ఇంత ఒకటి. He can't. The fact is that he can't. 2 కటింగ్లు. But Jock and Jill can lift the raft. చూడండి, 3 కటింగ్లు చేసుకోవచ్చు ఇక్కడ. But Jock and Jill can lift the raft. But Jock and Jill can lift the raft. But Jock and Jill can lift the raft. ఈ విధంగా 3 కటింగ్లు చేసుకోండి. Anne got a gift. Anne got a gift. Anne got a gift. John will get the next gift. John will get the next gift. 2 కటింగ్లు. ఇక్కడ 2. Can Beth act? ఇది క్వశ్చన్. ఇది Can Beth act? Yes, she can. Can Beth act? ఇది ఒక సెంటెన్స్. Yes, she can. ఇది. సో ఈ విధంగా 2 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అనమాట. 2 కటింగ్లుగా చేసుకోండి ఆ లైన్ని. ఓకే. Can Beth act? Yes, she can. ఆ విధంగా. Liz will sift the sand. Liz will sift the sand. 2 కటింగ్లు. సో ముందుగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు క్లియర్గా చదివే ప్రయత్నం చేద్దాం. Bill got a raft as a gift. He left his raft at the pond. The raft is big. Can Bill lift the raft? Can Bill lift the raft? The fact is that he can't. The fact is that he can't. But Jock and Jill can lift the raft. But Jock and Jill can lift the raft. Anne got a gift. Anne got a gift. John will get the next gift. John will get the next gift. Can Beth act? Yes, she can. Can Beth act? Yes, she can. Liz will sift the sand. Liz will sift the sand. సో ఇలా చూశారు కదా. ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా ఎవరితోనో మాట్లాడుతున్నామనే ఫీలింగ్తో ఏ విధంగా చెప్పాలో లాస్ట్ అండ్ ఫైనల్ చూసేద్దాం. Bill got a raft as a gift. He left his raft at the pond. The raft is big.
Can Bill lift the raft? Can Bill lift the raft? The fact is that he can't. But Jock and Jill can lift the raft. Anne got a gift. John will get the next gift. Can Beth act? Yes, she can. Liz will sift the sand. So, my dear students, చూశారు కదా, ఇదే మాదిరిగా మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. I wish you all the best. Thank you very much. Bye-bye. ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 93904952